ఎక్కడ అచ్చుగాని వ్యాసాల పేర్లు చాలా ఇంపార్టెంట్ గా నేను అనుకుంటున్నాను. ఒకటి వాల్మీకంలో వర్ణనలు అని ఒక వ్యాసం. కవీనాం కవి లోర్కా, ఇది చాలా మంచి వ్యాసం తెలుగులో. ఎవ్వరు ఇంతవరకు ఇంత సాహిత్యం వచ్చేది కానీ లోర్కా మీద వ్రాసినది లేదు. పాపం ఆయన అద్భుతమైన ప్రపంచ కవి. ఆయన జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యం మీద దాశరథి గారు చాలా కృషి చేశారు. అంటే ఆయన ఒక్కడి మీదనే కాదు, ఆయన వ్రాసిన వ్యాసాలలో అన్నిటికీ ఆ స్వభావం ఉంది. కొన్నిటికి దాదాపు 50% వ్యాసాలకు ఆ కవుల మీద వ్రాస్తే వాళ్ళ జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యము, వారి ప్రత్యేకతలు, వారి ఉద్యమ స్ఫూర్తి, వాటినన్నిటినీ ఆయన భద్రపరచడానికి ప్రయత్నం చేశాడు. అలాగే సాది ఉమర్ ఖయ్యం. అయితే ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మనకు రుబాయిలు, గజల్స్ ఎవరైతే అనువాదం చేశారో వాటిని మనం భద్రపరచుకోగలిగినాం. కానీ ఆయా రచయితల మీద వచ్చిన విమర్శలు, వ్యాసాలు, పరిశోధనలు భద్రపరుచుకున్నది మనం చాలా తక్కువ. అంటే మనది మనమే భద్రపరచుకోలేము. ప్రపంచ సాహిత్యంలో ఉన్న, అందున ఉర్దూ, పార్సీ, అరబ్బీ భాషల్లో నిష్ణాతుడైన దాశరథి గారు ఆ భాషల సాహిత్యాన్ని మనకు పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయటం వలన ఏమైందనంటే, రాయలసీమ, ఆంధ్ర కన్నా తెలంగాణ సాహిత్యము పరిపుష్టికి వచ్చింది. అంటే ఇతర భాషా సాహిత్యాలతో మనం పెనవేసుకున్న, లేదా స్ఫూర్తి పొందిన, లేదా ప్రభావం పొందిన అవి మనకు దాశరథి ద్వారా లభ్యమవుతాయి. అంటే మనకు సంస్కృత సాహిత్యంతో ప్రభావం ఉన్నది, అలాగే ప్రాకృతతో ప్రభావం ఉన్నది అంటాం కానీ ఉర్దూ, అరబ్బీ, పార్సీ భాషల్లో ఉన్న సాహిత్యంతో అనువాదాలే కాకుండా వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ పోరాటాలు కూడా మనకు దాశరథి గారు పరిచయం చేశారు. అలాగే ఇక్బాల్ మీద కూడా చాలా గొప్ప వ్యాసం రాశాడు. ఇది కూడా అలభ్యమైనది. తర్వాత అరుణోదయ కవి మగ్దుం మొయినుద్దీన్, మనవాడే, మన హైదరాబాద్ కవే. ఈ హైదరాబాద్ కవి మీద రాసిన వ్యాసం కూడా ఒక పత్రికలో అచ్చుగా లేదు, అది లిఖితంగానే ఉండిపోయింది. ఆ వ్యాసము. జాగీర్లు ఇలాకాలో స్వాతంత్ర్య పతాక అని ఒక వ్యాసం ఉంది, ఇది కూడా అచ్చుగా. ఇవి అచ్చుగాని 7 వ్యాసాలను ఒక పరిధిలో మనం కొంత కృషి చేయాల్సిన అవసరము ఉంది అనిపిస్తుంది.